ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 48వ కీర్తన విందాము. మన దేవుని పట్నమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్నమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చటనుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్నమునందు, మన దేవుని పట్నమునందు మనము విననట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును కాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు కాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును.